మూడో విషయం, బ్రహ్మ రాక్షసుడికి ముక్తి ఎప్పుడు లభిస్తుందంటే తన్ని బ్రహ్మ రాక్షసుడిగా మార్చిన వ్యక్తిని, ఆ వ్యక్తిని కనుక చంపితే వెంటనే అతనికి ముక్తి దొరుకుతుంది. తరువాత నాలుగో విషయం, నాలుగవది చాలా ముఖ్యమైనది కూడా. నాలుగో విషయమా? ఏంటో నాలుగో విషయం? ఈ పేజీ సగం చింపబడిందేంటి? ఇప్పుడెలా? ఈ పేజీలో రాసిన విషయం సగమే ఉంది, అది కూడా అర్థం కావడం లేదు. ఆ వ్యక్తి ముక్తి పొందిన తర్వాత ఏమవుతాడంటే అతను ఎలా ఉన్నాడో అలాగే. ఆ సగం పేజీలో చాలా ముఖ్యమైన విషయం ఉన్నట్టుంది. ఆ పేజీ మనకి ఎలా దొరుకుతుంది? మనకి తెలియని దాన్ని అలాగే వదిలేసే. నీకు తెలిసిన దాన్ని గుర్తించి ముందుకు వెళ్ళు, దాన్ని ఉపయోగించుకో, తెలిసిన విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తరువాత దారి దానికదే ఏర్పడుతుంది. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే కారణం రావాలని రాసుంది కనుక వచ్చావు. చూడు, నీకు నువ్వు స్వయంగా ఇక్కడికి రాలేదు, ఆ విధి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ విధే నిన్ను నీ లక్ష్యం వరకు నడిపిస్తుంది. బావగారు, మోహినికి అనుమానం రాలేదు కదా? ఇన్ని సంవత్సరాల్లో భార్యని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను నేను. అలాగా? అంటే మీరు నా చెల్లెల్ని హ్యాండిల్ చేస్తున్నారా? బావగారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేంటి? లేదు లేదు, అయినా తనని జాగ్రత్తగా చూసుకున్నది కూడా మీరే కదా. భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే మిమ్మల్ని అన్యోన్యంగా ఉంచుతుంది. కానీ ఒక సమస్య వచ్చి పడింది బావగారు. అపరంజిత తనని ఏదో ఒకటి చేయాలి. తన విషయంలో ఏది జరగాలో అదే జరిగి తీరుతుంది. తను ఇక్కడే ఉంది, ఆ బ్రహ్మరాక్షసుడు ఇక్కడే ఉన్నాడు. నిన్న అదృష్టవశాత్తు తప్పించుకుంది. ప్రతిరోజు తనని అదృష్టం తప్పించదు కదా. ఇంకొక సమస్య కూడా వచ్చి పడింది. తనూజ. బావగారు, మన అదృష్టం బాగుంది కాబట్టే ఇప్పటి వరకు మనం ఇలా ఉన్నాం. నిన్న మనం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. తనను అక్కడ ఆ రాక్షస స్థలంలో వదిలేసి మంచి పని చేశాం. ఎందుకంటే అక్కడికి కేవలం చావు ఒక్కటే వస్తుంది. ఇదేంటి, మీరు ఇంకా టీ తాగడం కూడా అవ్వలేదా? అవును మోహిని, మాది అయిపోవచ్చింది. సర్లేండి, నేను ఈరోజు శుభసూచకంగా కొత్త కోడలతో మొదటిసారి ఇంట్లో వంట చేయిద్దామని అనుకుంటున్నాను. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు మోహిని? రిషికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం ఉండదు? తన ఇష్టం చేసుకోవాలి. జీవితంలో ఒక్కోసారి జరగకూడనివి జరిగిపోతుంటాయి. కొన్ని రోజుల క్రితం మన రాఖీ విషయంలో అంత ఘోరం జరిగింది. అది జరిగిన తర్వాత మనం ఇలా అందరం సంతోషంగా ఉంటామని అనుకున్నామా? కానీ మన ఇంట్లో మళ్ళీ సంతోషం వచ్చిందా లేదా? మన జీవితంలో సంతోషాలు వచ్చాయి. ఇలాంటి విషయాలు ఇంకా బంధాల గురించి మనం మన పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. రిషబ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఎంతకీ ఎక్కడుంది నీ కోడలు? తనని పిలవడానికి వెళ్తున్నానన్నయ్య. మైథిలి, రిషబ్ బావని తనూజ అక్కని కిందికి రమ్మని చెప్పు. తను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందా? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీకు తెలుసా? నేను ప్రతిరోజు ఒక కొత్త అమ్మాయితో తిరుగుతాను. ఫ్రెండ్స్తో కలిసి నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటాను. పెళ్ళయ్యాక మారుతాడు, నీ కొంగు పట్టుకొని తిరుగుతాడని మాత్రం అస్సలు అనుకోక. అలా ఎప్పటికీ జరగదు. రాత్రి వెళ్ళిపోయిందా? నిజంగానే వెళ్ళిపోలేదు కదా? నేను అన్న విషయాలు అర్థమైనట్టున్నాయి. తను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఛ,
చంద్రముఖి, ఆ లాకెట్ అపరంజిత, ఈ ఊరు జాగర్స్ పార్క్ కాదు, అంతా అడవి. ఇలా బయటకు వెళ్ళకు. ఒకవేళ నీకేదైనా జరిగితే? ఒకవేళ నేను బయటికి వెళ్ళి మీరిద్దరు ఇంట్లో ఉంటే అప్పుడు నాకేం కాదులే. అప్పు, మేం బయటికి వెళ్ళాం, అందుకే ఒక మంచి పని జరిగింది. ఆ అమ్మాయిని మనం సరే వదిలి, గోడలకు కూడా చెవులుంటాయి. నువ్విక్కడా? నేనిక్కడ అంటే నేను ఇక్కడ కాకపోతే మరి ఎక్కడ ఉండాలి చెప్పండి. రిషి బాబా ఎక్కడున్నారు? రిషి బాబా మీరు ఎక్కడున్నారా? ఒక విషయం చెప్పండి, మీ వైఫ్ ఎక్కడున్నారు? ఉదయమే పారిపోలేదు కదా? ఏం వాగుతున్నావు నువ్వు? ఓకే, నేను కరెక్టే అన్నాను కదా. మీరు ఎప్పుడు తనని గయ్యాలి రాక్షసి అని ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు కదా. ఆ గయ్యాలి ఇప్పుడు మీ భార్య అయింది. ఇంతకీ నీ మొహం చూస్తుంటే తను ఎక్కడుందో నీకు తెలియదేమో అనిపిస్తుంది. నాకు తెలియదు. అయినా నేను ఎందుకు తెలుసుకోవాలి? తన నా భార్య కాదు. షీఈ్ నాట్ మై వైఫ్. నువ్వు పిచ్చి పిచ్చిగా ఉంటే ఒక్కటిస్తాను. ఓకే ఓకే, సరే సరే రిషి బాబా, అత్తయ్య నిన్ను కిందకి రమ్మని చెప్పారు. అలాగే నాకు విషయం చెప్పి వెళ్ళు. అమ్మాయింది కదా నీ భార్య, కాని భార్య తను ఎక్కడుంది? నీ నెత్తి మీద ఉంది. తప్పక బావా బావా. అరే తనుజ, ఏంటమ్మా? మీ అత్తయ్య ఏమో నిన్ను ఇంట్లో వెతుకుతున్నారు, కానీ నువ్వు ఇక్కడ బయట ఏం చేస్తున్నావు? సారీ అంకుల్ గారు, నేను మార్నింగ్ వాక్కి వెళ్ళాను. ఇంతకీ మీరు ఎటైనా బయటికి వెళ్తున్నారా? వాకింగ్కి వెళ్తున్నాను. అయ్యో ఇవేం వద్దు తల్లి, సంతోషంగా ఉండు, వెళ్ళు. ఎవరో నాకు మత్తు మందిచ్చారు. నా తల మీద దెబ్బ తగిలింది. ఈ పనిలో అపరంజిత ఆంటీ హస్తం ఖచ్చితంగా ఉండుంటుంది. అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు. వాళ్ళు తనకి తోడుగా ఉన్నారు. వాళ్ళెవరై ఉంటారు? నువ్వా? అవును, నేను మీకు కంపెనీ ఇద్దామని వచ్చాను. జాగింగ్ చేస్తూ చాలా దూరం వచ్చేసాం. అవును, చాలా దూరం వచ్చాం. వాటర్? థ్యాంక్స్. ఈ అపరంజిత గారి గతం రాక్షసుడితో ముడిపడింది. ఈవిడే ఆ రాక్షసుడిని అంతం చేయడానికి నాకు సాయం చేయాలి. ముందు నేను తనని అర్థం చేసుకోవాలి. అందుకు తనతో కొంచెం సమయం గడపాలి. తన కళ్ళు ఏం చెప్తాయో అది అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్. వెళ్దామా? తనుజ, మీ నాన్నగారు సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అనుకోని సంఘటనలు సడన్గానే జరుగుతాయి, మా నాన్నగారికి జరిగినట్టు. నా ఉద్దేశం ఏంటంటే ఆయనంత సడన్గా ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరైనా సరే ఎప్పుడైనా ఎక్కడికైనా ఎందుకు వస్తారు? తన వాళ్ళని చూడ్డానికి కదా. ఎందుకే నువ్వు మీ నాన్నగారిని యాక్సిడెంట్ జరగకముందే కలిసావా? లేదు, యాక్సిడెంట్ జరిగాక కలిసావన్నమాట. మరి ఇక్కడున్నావేంటి? నువ్వు అక్కడుండాలి కదా. ఎక్కడ? మీ నాన్నగారి దగ్గర. ఆయన ఒంటరిగా ఉన్నారు కాబట్టి నువ్వు ఆయన దగ్గర ఉంటేనే బెటర్. రైట్? ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారేంటి? ప్రశ్నలా?
లేదు, నేను ఊరికే అడిగాను. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని డౌట్ వచ్చి అంతే. అయితే నేను ఎక్కడుండాలి? సరే కానీ నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? ఎందుకు? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను, మీరు లేరు. అసలు మీరు ఎక్కడున్నారు? ఆ, నేను లేను. నేను యాక్చువల్లీ మోహిని దగ్గరికి వెళ్ళాను. అసలు కానీ నువ్వు నన్ను కలవటానికి వస్తావని తెలీదు. అయినా నువ్వెందుకు వచ్చావు? ఆబ్వియస్లీ ఎవరైనా ఎవరినైనా కలవడానికి ఎందుకు వస్తారు? మాట్లాడడానికి వస్తారు. మాట్లాడటానికి వచ్చావా? నీవు శోభనని రాత్రిని వదిలేసి నన్ను కలవటానికి వచ్చావా? నేనేమనుకున్నాను అంటే, నేనే కాదు అందరూ నువ్వు నీ గదిలోనే ఉంటావనుకుంటారు. కానీ నువ్వు నీ గదిని వదిలి నన్ను కలవటానికి వచ్చావా? నీకు తెలీదా ఏంటి? మొదటి రాత్రి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో తన గదిలో ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అంటే నీకు తెలీదా ఏంటి? నాకు చాలా విషయాలు తెలుసు. అయినా మొదటి రోజు రాత్రి భార్యాభర్తలు ఒకచోట కలిసి ఉంటారు, కానీ మీరు లేరు కదా. నా ఉద్దేశం ఏంటంటే, నేను నిన్న మిమ్మల్ని కలవడానికి మీ గదికి వచ్చినప్పుడు మీరు అక్కడ లేరు. మీరు మోహిని ఆంటీ. అవును, నేను మోహిని దగ్గరే ఉన్నాను. కానీ నువ్వు అంత రాత్రి నన్ను కలవటానికి నా గదికి ఎందుకు వచ్చావు? ఏదో విషయం ఉంది. ఏదో విషయం ఉంది. ఏమైంది? నేనేమైనా ఎక్కువ మాట్లాడానా? నాకేదో వినిపించింది. ఎప్పుడు? నిన్న రాత్రి అతను అక్కడి నుంచి ఏదో శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఎప్పుడు అతను వచ్చేటప్పుడే వస్తుంది. అతనా? ఇంత ఉదయమా? అతను రాత్రి సమయంలో వస్తాడు. అతను రాత్రి టైంలోనే తయారవుతాడు. అలాగా? నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి రాక్షసులు రాత్రి టైంలోనే వస్తారు కదా, అందుకే నాకు అనిపించేది కూడా తను. అర్థం కావట్లేదు. అయ్యో, భయపడకండి. ఇక్కడ ఊర్లో చిన్న చిన్న జంతువులు వస్తూ వెళ్తూనే ఉంటాయి కదా, మీరు కంగారు పడకండి. పదండి, మనం వెళ్దాం. పద త్వరగా. అయినా కూడా ఇక్కడ మన నీడ కాకుండా ఇంకెవరు మనకి తోడు రారు. అవును, ఆ నీడ గతానికి సంబంధించింది, కానీ అదే నీడ చీకట్లో తోడు వదిలేస్తుంది. ఆగండి! ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బావగారు. తనకేమనిపిస్తుంది? కమలాపురానికి తనే మహారాణినని అనుకుంటుందా? తనకు నచ్చినట్టు అందరిని ఆడించొచ్చానా? కానీ చూస్తూ ఉండండి బావగారు, ఆ బ్రహ్మరాక్షసుడు తన దగ్గరకు వస్తే తన గుండె ఆగిపోతుంది. చాలా పెద్ద సమస్య ఉంది బావగారు. అసలు ఆ సురేష్కి ఏం తెలుసో ఆ విషయాలేవి మనకు తెలియదు. అతను తనూజుకి ఏదైనా చెప్పాడా లేదా కూడా తెలియదు. అన్ని బాణాలు మన మీదే గురిపెట్టి ఉన్నాయి. అన్నింటికంటే పదునైన బాణం ఎవరంటే ఈ అపరంజిత. తను గురిపెట్టడమే కాదు, స్వయంగా వచ్చి గుండెలు గుచ్చి చంపేస్తుంది. బావగారు, చూస్తుంటే మనం తీసుకున్న గోతులు మనమే పడుతున్నట్టుగా ఉంది. బిర్జు బిర్జు ఏం చేస్తాడు? అపరంజిత తనుజాల మీద కన్నేసి ఉంచుతాడు. ఏమాత్రం తేడాగా అనిపించినా వెంటనే మనకు ఫోన్ చేస్తాడు. ఇంత వింతగా ఉన్న ఈ చెట్టు కొమ్మ ఇక్కడెందుకు పడుంది? ఎవరు కావాలని గాయపరచడానికి ఇలా పడేశారేమో అనిపిస్తుంది. ఇది అడవితను. చూడటానికి ఇక్కడ ప్రతిదీ వింతగానే కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు కూడా వింతగా ఉంటాయి, ప్రాణాలు కూడా తీసేస్తాయి. పద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం.
మీకు ఈ ఊరి గురించి ఈ అడవి గురించి అన్ని విషయాలు ఎలా తెలుసు? ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చారా? ఎందుకు నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు? చావు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి హత్య చేయాల్సిన అవసరం లేదు, అలాగే అడవి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ రావాల్సిన అవసరమూ లేదు. నేను ఈ ఊరికి ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. మరి ఇలా ఇంత సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే మీరు యుఎస్ లో ఉంటారు, మీకు అక్కడే వ్యాపారాలు ఉన్నాయి, మీ ఓన్ హౌస్ కూడా అక్కడే ఉంది, అవన్నీ వదిలేసి ఈ ఊరికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే ఇక్కడ కూడా నాకు ఇల్లుంది. మోహిని నాకు అక్క లాంటిది. మరి మీరు రాఖీ పెళ్ళకి ఎందుకు రాలేదు? కనీసం మీరు ఇన్విటేషన్స్ పంపించాల్సిన లిస్ట్ లో కూడా లేరు. అలా ఎలా? గెస్ట్ల లిస్ట్ లో ఇంట్లో వాళ్ళ బంధువులు అందరి పేర్లు ఉంటాయి కదా, మీ పేరు ఎందుకు లేదు? సంతోష సమయంలో వచ్చినా రాకపోయినా బాధను పంచుకోవడానికి తప్పకుండా ఉండాలి. మోహిని వయసుకొచ్చిన కూతుర్ని పోగొట్టుకుంది, మరి నేను కూడా రావాలి కదా. పెళ్లికి రాకపోతే ఏమైంది? సరే కానీ నువ్వు విషయం చెప్పు. మీ ఇద్దరు కంగారుకి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నువ్వు ఇంకా రిషబ్, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉందా? ప్రేమ గీమా? నో, యాక్చువల్లీ మోహిని నాకు చెప్పింది రాఖీ విషయంలో ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు పెళ్లి చేసుకున్నారని. నిజంగా ఇదే కారణమా? ప్రతీకారం తీర్చుకోవడానికి నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? అలాంటి కారణం ఏం లేదండి. నేను రిషిని ప్రేమిస్తున్నాను. నాకు లైఫ్లో కావలసిన ప్రేమ ఆప్యాయతలన్నీ తన దగ్గర ఉన్నాయి అనిపించింది. ప్రేమ అన్న చోటే సంతోషం ఉంటుంది కదా, అందుకోసమే నేను తనను పెళ్లి చేసుకున్నాను. వావ్! పెళ్లిలో ప్రేమ, ప్రేమతోనే పెళ్లి ఉన్నప్పుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ శబ్దం ఏంటి? నువ్వా? బిర్జు, నువ్వా? మీకేం కాలేదు కదా? నువ్వేంటి ఇక్కడ? అవును, నేనే వచ్చాను. నాకు పెద్దయ్య గారు చెప్పారు అందరినీ నువ్వే జాగ్రత్తగా చూసుకోమని. అయితే అది నీ చెప్పుల శబ్దమేనా? పల్లెటూరు చెప్పులు కదా, శబ్దాలు వస్తాయి. నువ్వు దొంగ చెట్టుకు ఎందుకు చూస్తున్నావు మరి? ఎవరైనా మాట్లాడుకుంటుంటే వినడం మంచి పద్ధతి కాదు కదా. సరే, మంచిది. మాకు కొంచెం దూరంగా ఉండి హెల్ప్ చేయి. సరే మరి మనం ఇంటికి వెళ్దాం పదండి. ఇలా బయటికి వచ్చి మనం చాలా పెద్ద తప్పు చేసామనిపిస్తుంది. ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం పదండి. సరే పద. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? ఇంకో ప్రశ్న? అదేంటంటే మీరు అసలు పెళ్ళే చేసుకోలేదా? మంచి వాళ్ళు ఎవరు దొరకలేదు. అందుకే చేసుకోలేదు. పెళ్లి చేసుకోవడానికి ఎవరు దొరకలేదు, సమయం కూడా దొరకలేదు. ఈవిడ అబద్ధం చెప్తున్నారు. ఇంతసేపు మాట్లాడినా ముఖ్యమైన విషయాలు ఏమీ తెలియలేదు. ఈ అమ్మాయి ఎక్కువగా మాట్లాడుతోంది. పనికొచ్చే మాట ఒక్కటి మాట్లాడలేదు. ఏంటి ఈ బిర్జు ఎక్కడికి వెళ్ళాడు? ఈ శబ్దం ఆ బ్రహ్మ రాక్షసుడిది. అది అతను వచ్చేశాడు. మన అటువైపే పారిపోదాం. పద పద పదండి.